ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. టీడీపీ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన కొందరికి రెడ్ బుక్ పేరెత్తితేనే గుండెపోటు వస్తుందని వైసీపీ నేతలను ఉద్దేశించి సెటైర్లు వేశారు. కొందరు బాత్రూంలో కాలు జారి చెయ్యి విరగ్గొట్టుకున్నారని అర్థమైందా రాజా అనడంతో టీడీపీ కార్యకర్తలు ఈలలు కేకలు వేశారు. అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేద్దామని లోకేష్ సూచించారు. అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు, అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు 4వ టర్మ్ లో ఉన్నాను. గౌరవ అధ్యక్షుడు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది. యువతకి రెక్కలొచ్చి రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు వస్తాయి. నా స్టైల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా.